నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల కోర్టు కాంప్లెక్స్ లో నూతన లిఫ్ట్లను ప్రారంభించిన కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి. మహానంది క్షేత్రంలో మారుమోగిన కోటి దీపోత్సవం. కార్తీక పౌర్ణమి భక్తి శ్రద్ధలతో జాలతోరణం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన కనోయింగ్ మరియు కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ యుగేందర్ బాబు. నేనున్నానంటూ తలసేమియా పిల్లలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కౌన్సిలర్ విజయభాస్కర్. నంద్యాల పట్టణంలో పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవాలు పోటెత్తిన భక్తులు. అయోధ్యకర సేవలో ఆనాడు బలిదానమైనటువంటి కొటారి సోదరులను స్మరించుకుంటూ రక్తదానం చేయండి. వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు, అన్ని సదుపాయాలు ఏర్పాటు. విజయభాస్కర్ వెల్లడి. నంద్యాల గ్రామాలలో అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలి. మండల జిల్లా అధికారి సుగుణ. నంద్యాల కోర్టు కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 2 లిఫ్ట్లను కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి ఖబార్థి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని కోర్టు కాంప్లెక్స్ లో 2 లిఫ్ట్లను ప్రారంభించడానికి వచ్చిన డిస్ట్రిక్ట్ జడ్జి ఖబార్థికు జిల్లా జడ్జిలు, న్యాయవాదులు, అర్చకులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లిఫ్ట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని న్యాయమూర్తులను కోరారు. అదేవిధంగా పలు రికార్డులను పరిశీలించి సూచనలు, సలహాలను ఇచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ న్యాయవాదులు లోక్ అదాలత్లో తొలి తరగతిన కేసులు పరిష్కరించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, 2వ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, ఫస్ట్ క్లాస్ స్టేట్ ఏసురత్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గప్రసాద్, భూమా వెంకటేశ్వర రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, ద్వారకనాథ హరిప్రసాద్ రెడ్డి తదితర సీనియర్లు, జూనియర్లు పాల్గొన్నారు. सर गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणस्पदः शृण्वन्नोतिभिस्वेदसादनं महागणाधिपतये नमः प्रणो देवे सरस्वती वाजे भरवादिदेवते सरस्वत्यै नमः हरिः ॐ परिहवो परिमादो परिक्षपो दुःस्वप्नं दुरिदं तद्विषभ्यो दिशां यः स्वस्ति नक्षकुने अस्तु प्रतिनः सुमना भव
నంద్యాల జిల్లా కనోయింగ్ మరియు కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ సహకారంతో చిన్న చెరువు నందు రాష్ట్ర స్థాయి కనోయింగ్ మరియు కయాకింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల నుండి సుమారు 130 మంది క్రీడాకారులు ఈ ప్రారంభ వేడుకలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్, అడిషనల్ ఎస్పీ యోగేందర్ బాబు, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, ఐఎంఏ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ ఈ క్రీడను నంద్యాలలో ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ క్రీడా మంత్రికి తమ తరపున వినతి పత్రం అందజేశామన్నారు. ఏఎస్పీ యుగేందర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను క్రీడలపై మక్కువ పెరిగేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ పోటీలు ఆదివారంతో అంతమందిని పెట్టి ఎట్లా పోతాం సార్. మన దగ్గర ఫినిషింగ్ పాయింట్ పెట్టుకున్నా, ఫినిషింగ్ అక్కడ స్టార్టింగ్ పాయింట్ సార్. మీరు కొద్దిగా అయిపోయినండి, అక్కడ ఈవెంట్ అయిపోయింది, వెళ్తున్నారు సార్ పిలిచారు. చెప్తాడు సార్, చెప్తాడు. ఓకే, స్లోగా అలా వెనకాల వెళ్ళినప్పుడు వెనకాల సార్ ఒకవేళ క్యాప్చర్ ఇబ్బంది లేకుండా. ఇది కేనో సార్, ఇది మోకాళ్ళ మీద అలా పడుతుంది సార్. కయాక్ అంటే కూర్చుని అటు ఇటు వస్తుంది సార్. రోయింగ్ అంటే మనం కూర్చుని ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. ఈచ్ ఈవెంట్ కి 9 మెంబర్స్ ఉన్నారా పార్టిసిపెంట్స్? మరి ఎవరి ఇయర్ ఇక్కడ పెడతారా? ఇది ఎవరి ఇయర్ ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఈ లైన్స్ అన్నింటికి బడ్జెట్ బైక్ పెట్టుకోవచ్చు. శమోన్న కోచ్ అబ్బాయి సార్. చిన్న లక్ష్మణ చిన్న
ఒకటి మళ్ళీ నమస్కారము. ఈరోజు స్టేట్ లెవెల్లో కెనోయింగ్ అండ్ కయాకింగ్ ఛాంపియన్షిప్ మన నంద్యాలలో జరుగుతుంది. మొదటిసారిగా విజయవాడను దాటి విజయనగరం ఈ ఊర్లకే పరిమితమైంది గేమ్ ఇప్పుడు దాకా. మొదటిసారిగా రాయలసీమకు వచ్చింది, దట్టు నంద్యాల ఆతిథ్యం ఇచ్చి ఈ స్పోర్ట్ లో కూడా మన ఊరు నుండి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇది అరేంజ్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పాల్గొన్నారు. అట్ ద సేమ్ టైం ఇది నంద్యాలలో ఇంకా మీదట ఈ స్పోర్ట్ లో పాల్గొని ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ మెన్ కూడా మంచిగా తయారవ్వాలి. ఇంటర్నేషనల్ వైడ్ గా ఒలింపిక్ గేమ్ కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలు కూడా బాగా యూజ్ చేసుకుంటున్నారు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్టేట్ కమిటీకి కూడా కనోయింగ్ కయాకింగ్ స్టేట్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. సెక్రటరీస్ అందరు కలిసి ఇక్కడ స్టేట్ వైడ్ జూనియర్స్, సబ్ జూనియర్స్ అండ్ సీనియర్స్ కెనానిన్ కయాకింగ్ అనే గేమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నంద్యాల పట్టణ వాసులకు అందరికి ప్లస్ దీంతో పార్టిసిపేట్స్ అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా మన నంద్యాల పట్టణంలో ఈ గేమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వేరే చోట జరిగినాయి, కానీ మన నంద్యాల వాళ్ళు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి మనకు స్పోర్ట్స్ లవర్ అయితేనేమి వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 9 జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మా నంద్యాల పట్టణ వాసుల నుంచి ప్లస్ పోలీస్ నుంచి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. అదే రకంగా ఈ గేమ్ ని ఇంప్రూవ్ చేయడానికి మా పోలీస్ తరఫున 7 మంది పోలీస్ పర్సనల్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని స్టాఫ్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారానే ఈ స్టూడెంట్స్ అందరూ తయారు కావడం జరుగుతుంది. ఇది ఒక నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్ కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. ఇది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడము ప్లస్ ఈ గేమ్ ని ఇక్కడ కండక్ట్ చేయడము పట్టణ వాసులకు అందరికీ శుభ పరిణామము. దీంట్లో అందరూ స్టూడెంట్స్ అందరూ భాగస్తులు కావాలని మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. శ్రీ కాలనీ కౌన్సిలర్ విజయ్ భాస్కర్ వార్డు ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ తనకున్న దాంట్లో ప్రజాసేవ చేస్తూ చైతన్య కళాభారతి సొసైటీ ఏర్పాటు చేసి క్యాన్సర్, HIV, తలసేమియా పిల్లలకు నిరంతరం సేవ చేస్తున్నారు. అయితే ఈ రోజు 5 నెలల నుంచి తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకి తన వంతు సహాయం చేస్తూ నిత్యం సరుకులు ప్రతి నెల వారికి పంపిణీ చేస్తున్నారు. ఎవరు సహాయం విజయ భాస్కర్ చేస్తుండటంతో వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ భాస్కర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు HIV, తలసేమియా పిల్లలకు సహకారాలు ప్రతి నెల అందిస్తున్నానని, ఇదే విధంగా కొనసాగిస్తానని, ఎవరికి అవసరం వచ్చినా అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న మా పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తున్నారని, అతనికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఉన్న తలసేమియా పిల్లలను గుర్తించి నేను వారికి మా చైతన్య తరఫున ఈ గురిజం చారిటబుల్ ట్రస్ట్ లండన్ వారి సహకారంతో దాదాపుగా 5 నెలల నుంచి పౌష్టిక విలువైన ఆహార పదార్థాలను అందించడం జరుగుతున్నది. సో దీనికి నాకు సహకరించిన ఈ తలసేమియా లీడర్స్ శంకర్ అయితేమి, అయ్యూబ్ అయితేమి, వీళ్ళందరూ కలిసి నాకు ఈ పేర్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా జిల్లాలో తలసేమియా పిల్లలు దాదాపుగా 60 మంది పిల్లలు ఉన్నట్టుగా
నేను ఇప్పుడు గుర్తించడం జరుగుతున్నది. సో వీరికి మళ్ళా నేను ఈ ప్రోగ్రాము దాదాపుగా జూలై నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4వ నెల, మళ్ళీ 5వ నెల కూడా డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నాను ఈ ఈవిడికి. సో ఈ గురుజన్ ట్రస్ట్ వాళ్ళు 5 నెలల ప్రోగ్రామ్ నాకు ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఎక్కువగా ఈ పిల్లల కొరకు మరియు హెచ్ఐవి పాజిటివ్ పిల్లలైతేమి, ఈ లెప్రసీ పిల్లలైతేమి వారి కొరకు మాత్రం నేను మా చైతన్య తరఫున ఎడ్యుకేషన్ పరంగా అయితేమి, ఈ న్యూట్రిషన్ పరంగా అయితేమి వాళ్ళకందరికీ నేను జిల్లాలో దాదాపుగా హెచ్ఐవి పాజిటివ్ పిల్లలైతేమి, లెప్రసీ పిల్లలు, అలాగే అనంతపురం జిల్లా కూడా నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో దీనికి అందరూ సహకరించిన మా దాతలకు అందరికీ నా చైతన్య తరఫున అభినందన తెలుపుతున్నాను. మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని వైభవంగా జ్వాల తోరణం, కోటి దీపోత్సవం కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్తీక పౌర్ణమి జ్వాల తోరణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ పాల్గొన్నారు. వీరి చేత ఆలయ ప్రధాన అర్చకులు అర్జున శర్మ, వేద పండితులు రవిశంకర్ అవధాని బృందం వేదోక్తంగా మహానందేశ్వర స్వామి వారి గర్భగుడిలో గణపతి పూజతో పాటు వివిధ రకాల పూజలు నిర్వహించారు. అంతకుముందు అఖండ దీపంతో కాకడను తీసుకుని నవ వినాయకుని విగ్రహాల వద్ద రాజగోపురం ముందు సిద్ధంగా ఉంచిన జ్వాల తోరణాన్ని వెలిగించారు. శ్రీ కామేశ్వరిదేవి మహానందేశ్వర స్వామి వారికి తొలి హారతినిచ్చి ఆహ్వానించారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తజన మహానందికి తరలివచ్చి పురస్కరణిలో స్నానాలు ఆచరించి తమ భక్తి మేరకు 365 ఒత్తులు మొదలు కోటి ఒత్తుల వరకు దీపాలు వెలిగించి జన్మ సార్థకత కార్తీక దీపారాధన చేసి తరలించారు. వేలాది మంది భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. శివనామ స్మరణ పంచాక్షరాలతో మహానంది క్షేత్రం మారుమోగింది. మహానందేశ్వర క్షేత్రే మహానందేశ్వర పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని శైవ దేవాలయాలు అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం జ్వాల తోరణ కార్యక్రమం, సహస్ర దీపోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. ప్రథమానంది క్షేత్రంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు నంద్యాల రోజకుంటలు వెలిసిన నాగలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కాశీ విశ్వనాథునికి విశాలాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు సాయంత్రం నిర్వహించి సహస్ర దీపాలంకరణ సేవ జ్వాల తోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళికాంబ దేవస్థానంలో నక్షత్రకారంలో సహస్ర దీపాలంకరణ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక నిర్వహించారు. ఒకటి వెలిగించిన పుణ్యం కోటి, ఎక్కువ వెలిగించిన పుణ్యం లాగోటి.
दीपं ज्योतिर ब्रह्मं दीपं ज्योतिर जनार्दनः दीपो हरत मे पापं दीपं ज्योतिर नमोस्तुते श्याम श्री गुरुभ्यो नमः श्री भवानी शंकर स्वामी देवताभ्यो नमः अतः दीपं दर्शयामि श्री गुरुभ्यो नमः अतिष्करः यमानस्यामि श्री गुरुभ्यो नमः दीपं न च जन्म महाराजाय नमः ओम घोरेभ्यो नघोरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः जमानस्यां श्री भवानी शंकर स्वामी देवताभ्यो नमः दिव्य रक्षां धारयामि अतः नमस्करोमि हर नमः पार्वती हर हर दुर्गे जमानस्यां श्री भवानी शंकर स्वामी देवताभ्यो नमः शिवाय नमः हरि दिवस అలాగే తీసుకో తీయంటూ నాకు తెలియదు నీకు నేర్పించాలా ఇప్పుడు మేము రానప్పుడు తీసుకోమని అర్థంగా నేను పోయినాక వాళ్ళు చుట్టే వాళ్ళంటే గట్టి దగ్గర తీసుకోతే ఎన్నికి వాడిని ఉంటుంది అవి ఆయిల్ కడతాయి మధ్యలో చాలమ్మా మధ్యలో చాలే మధ్యలో చాలు మీరు చిన్నగా ముందు పోయినా రావాలి కింద భద్రం మధ్యలో మీ మధ్య వచ్చినే అట్లా దాటాలి దాటాలి అయోధ్యకర సేవలో ఆనాడు బలిదానమైనటువంటి కొఠారి సోదరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం బజరంగ దళ్ దదిరించి రక్తదాన శిబిరం పేరిట రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా నంద్యాల విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భగీరథ్ సదన్ లో నంద్యాల బ్లడ్ సెంటర్ వారి సహకారంతో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా బజరంగ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్ లతో పాటు 26 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బచ్చు సంతోష్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రాష్ట్ర విద్యార్థి ప్రముఖ కమ్మయ్య, నగర అధ్యక్షులు బాబు వెంకట సుబ్బయ్య, జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన బ్లడ్ అచ్చు మనోహర్, శ్రీకాంత్, మోహన్, కిరణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాంత్
చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి బ్లడ్ క్యాంప్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కావచ్చు, అదేవిధంగా ఉపాధి కల్పించేటువంటి ఎగ్జిబిషన్ కావచ్చు, కాంపిటీషన్ కేంద్రం కావచ్చు, ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పరిశీలన నిర్వహిస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతాయని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని యావత్ హిందూ జాతంలో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీ. నమస్కారం, జై శ్రీరామ్. ముందుగా విశ్వ హిందూ పరిషత్ నంద్యాల బజరంగ దళ్ వారి ఆధ్వర్యంలో నేడు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఎంతో మంది యువకులు ఉత్సాహంగా రక్తదానము ఇవ్వడానికి వచ్చారు. అది చాలా ఆనందకరమైన విషయం. రక్తదానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక్కసారి మనం రక్తదానం చేస్తే ఇంకో మనిషికి ఊపిరినిచ్చినట్టుగా దాన్ని భావించాలి మనము. ఎందుకంటే రక్తదానం కంటే ఇంకా సింపుల్ గా ఇంకొకరికి ఏ విధంగా మనం సహాయపడగలం అనేది ఇంకో విషయమే లేదు. మన దగ్గర ఎటువంటి నష్టం లేకుండా రక్తదానం చేయడం వల్ల ఇంకో మనిషి బ్రతుకుతాడంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంది. ఈ విషయాన్ని యువత గుర్తించి ఎటువంటి అపోహలు లేకుండా భయపడకుండా వాళ్ళు వాలంటరీగా రక్తదానం శిబిరాలు ఎక్కడన్నా ఏర్పాటు చేస్తే ముందుకొచ్చి పాల్గొనవలసిందిగా మేమందరం కూడా వినవించుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. చైతన్య కళాభారతి సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు వంటగా నిలిచాలని ఉద్దేశంతో వెలుగోడులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిన విజయభాస్కర్ తల్లి అనాథ కాకూడదు అన్న చిన్న సంకల్పంతో వృద్ధాశ్రమం ఏర్పరచడం జరుగుతుందని వృద్ధులకు ఆశ్రమంలో అన్ని సదుపాయాలు ఉచితంగా నిర్వహించడంతో పాటు వైద్య పరీక్షలు, రుచికరమైన ఆహారం సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ఒక బిడ్డగా వారికి సేవ చేయడం కోసం వృద్ధాశ్రమం నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా కానీ వృద్ధులు ఉంటే వెలుగోడులో చేర్పించాలని తెలిపారు. దీనికి ఎవరైనా సరే ఫ్రీగానే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్, వాళ్ళకు ఫుడ్ అయితేమి, షెల్టర్ అయితేమి అన్ని ఫెసిలిటీస్ తో నేను ఆశ్రమం ఏర్పాటు చేసినాను. కాబట్టి ఎవరన్నా మన వృద్ధులు రాదలుచుకుంటే మా ఆశ్రమంకు మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు వెలుగోడుకు వస్తే నేను మిమ్మల్ని అక్కడ చేర్పించుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కోరుతున్నాను. నా మొబైల్ నంబరు 9440464877. ఆ నంబర్కు మీరు సంప్రదిస్తే నేను మీతో మాట్లాడి మా వెలుగోడికి వచ్చే వెంటనే అక్కడ అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ ఆశ్రమం ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నంద్యాల గ్రామాలలో అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలి మండలి జిల్లాధికారి సుగుణ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక మండలి కార్యాలయంలో గ్రామ అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని నంద్యాల ఎంపీడీఓ సుగుణశ్రీ పేర్కొన్నారు. నంద్యాల మండల అధికారి సుగుణశ్రీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మనం గుర్తించాలి. నెక్స్ట్ సార్ సబ్జెక్ట్ గ్రామ సభలు పెట్టుకుంటున్నారు, వార్డు సభలు కూడా పెట్టుకుంటున్నారు. వార్డులలో కూడా సభలు పెట్టుకుంటారు. మనకంటే చిన్న పంచాయతీలు ఇది కాబట్టి దేశం మొత్తంలో కాబట్టి కేరళ లాంటి రాష్ట్రాల్లో ఒక పంచాయతీ అంటే మినిమము. కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ బాల సభలు కానీ ఈ వార్డు సభలు ఏదో 1 కిలోమీటర్ దూరంలో మనకు ఉంటుంది. అదే చిత్తూరు జిల్లా పోయినా మనకు ఒక పంచాయతీ అంటే ఆ పంచాయతీ చుట్టూ ఒక 15-20 హ్యామ్లెట్ కాబట్టి ఆ ఊరికి పోయి గ్రామ సభ పెట్టాం, నెక్స్ట్ ఊరికి పోయి గ్రామ సభ, ఆ విధంగా ఏర్పాటు ఉంటే వాటిలో కూడా గ్రామ సభ పెట్టి ప్రజలందరూ మొబైల్ చేస్తే సమస్యలు తీర్చాము. సోప్ కుట్టి ఎవరికి ఇవ్వాలి? రైన్స్ ఎక్కడైతే లేవో వాళ్ళ ఫస్ట్ సోప్ కుట్టి ఇవ్వాలి. రైన్స్ ఉండే వాళ్ళకి
సమావేశ మందిరంలో అందరూ సర్పంచులకి, ఎంపీటీసీలకు, ఎంపీపీ, జెడ్పీటీసీ, తర్వాత పంచాయతీ కార్యదర్శులు, ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్, డిజిటల్ అసిస్టెంట్స్ అందరికీ డిఎల్డిఓ గారు ఆధ్వర్యంలో మేము జీపీడీపీ ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రిసోర్స్ పర్సన్స్గా 2 దశగిరి మరియు స్వర్ణకుమార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ వనరులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మనకు ఏ థీమ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో 9 థీమ్స్ మనం చేసుకున్నాం. ఆ థీమాటిక్ గ్రామ సభలు ఏ విధంగా జరుపుకోవాలి, ఫైనల్ ఇనిషియల్ గ్రామ సభ, మహిళా సభ, బాల సభ మరియు ఫైనల్ గ్రామ సభ చేసుకుని గ్రామ సభలు పెట్టి ఆ డిపిడిపిని ఏ విధంగా అప్రూవ్ చేసుకోవాలి, మనకు వచ్చేటటువంటి రాబడి ఎంత, ఏ వర్క్స్ విలేజ్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ని పోర్టల్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలి ఫైనల్గా అనేది ఈరోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అభివృద్ధి ప్రణాళిక భాగంగా నంద్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు మరియు మండల స్థాయి అధికారులు, పంచాయతీ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమంగా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిక్షణ కార్యక్రమం అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అన్న విషయం మీద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరు కావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల కోర్టు కాంప్లెక్స్ లో నూతన లిఫ్ట్లను ప్రారంభించిన కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి. మహానంది క్షేత్రంలో మారుమోగిన కోటి దీపోత్సవం. కార్తీక పౌర్ణమి భక్తి శ్రద్ధలతో జాలతోరణం. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన కనోయింగ్ మరియు కయాకింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ యుగేందర్ బాబు. నేనున్నానంటూ తలసేమియా పిల్లలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కౌన్సిలర్ విజయభాస్కర్. నంద్యాల పట్టణంలో పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవాలు. పోటెత్తిన భక్తులు. అయోధ్యకర సేవలో ఆనాడు బలిదానమైనటువంటి కొఠారి సోదరులను స్మరించుకుంటూ రక్తదానం చేయండి. వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు. అన్ని సదుపాయాలు ఏర్పాటు. విజయభాస్కర్ వెల్లడి. నంద్యాల గ్రామాలలో అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలి. మండల జిల్లాధికారి సుగుణ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.